ఈ 10 మంది కుష్ఠరోగులతో అంటున్నాడు, మీరు వెళ్ళి మిమ్మును యాజకునికి కనబరుచుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆ రోజుల్లో యాజకులకి దగ్గరికి వెళ్ళాలి కుష్ఠరోగులు. అంటే వారు కుష్ఠరోగం నయమైందో లేదో వారు చూసి చెప్తారు. ప్రియులారా, ఆ కుష్టి పాడ పోయిందో లేదో వాళ్ళు చూసి చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వీరికి ఏమీ జరగలేదు, ఇంకానే ప్రభు ముట్టలేదు, లేక స్వస్థత రాలేదు, కానీ మాట పట్టుకుని వెళ్ళిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం చెప్పుకున్న మూలవాక్యంలో ఆయన మీతో చెప్పినది చేయుడి. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, వారు ఆ మాట పట్టుకుని వెళ్ళుచుండగా, బైబిల్లో చూడండి ఆ మాట ఉంది, చక్కటి మాట. యేసుప్రభు మమ్మల్ని కరుణించుని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోండి అని వారితో చెప్పును. వారు వెళ్ళుచుండగా శుద్ధిలైరి. దేవునికి మహిమ కలుగును గాక. వారు వెళ్ళుచుండగా శుద్ధిలైరి. ఎందుకో ప్రియులారా, దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మాటకు విధేయత చూపారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఎప్పుడైతే దేవుని మాటకి లోబడతావో, దేవుని మాట వింటావో, తప్పనిసరిగా నీ జీవితంలో అద్భుతం చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చూడండి ఆ మాట యేసుప్రభు చెప్పారు, మీరు దేవాలయానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళండి, అక్కడ మిమ్మల్ని యాజకునికి కనపరుచుకోండి. చాలామంది అడగవచ్చు, ప్రభు ఏం చూపించమంటావు, యాజకునికి మమ్మల్ని ఎలాగ కనపడమంటావు, నువ్వు ముట్టలేదే, లేక నువ్వు స్వస్థపరచలేదే అని డౌట్ ఏమి చెప్పలేదు వాడు. మనమైతే చెప్పొచ్చేమో. వీళ్ళారా, చూడండి విశ్వాసం వారిది. యేసయ్య మాట పట్టుకుని వెళ్ళిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. చూసారండి, దేవుని మాటకు లోబడటం ద్వారా, దేవుని చిత్తానికి లొంగుట ద్వారా వారి జీవితంలో అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఈరోజు కూడా నువ్వు దేవుని మాట వింటే, దేవునికి లోబడితే, దేవుని చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే ఆయన అద్భుతాలు జరగటం మొదలు పెడతాయి. ఆయన ఆశ్చర్యకార్యాలను చూడగలుగుతావు. దేవుని యొక్క మహిమతో నింపబడతావు. దేని బిడ్డ, దేవుని యొక్క మహిమను నువ్వు పొందుకుంటావు. అందుకనే ఆయన మాటకు లోబడు. అందుకే అంటున్నా, ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవునికి మహిమ కలుగును గాక.